ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి రావాలి అనుకుంటే ఇక ప్రతిదాన్ని మనం ఆ విధంగానే చూడటం జరుగుతుంది. కనుక విషయం ఏంటో తెలుసుకోగలగాలి. ఇక్కడ సేమ్ ఒకవేళ దాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలోచన చేసుకోగలిగితే, దాన్ని మీరు మనసులోకి తెచ్చుకోగలిగితే, ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆయన దాన్ని అప్లికేషన్ పార్ట్, జీవులు వాటి సంరక్షణ బాధ్యత ఒకవేళ మనం వాటిని తల్లిదండ్రులు తీసుకోలేకపోతే మనం ఒకవేళ కేర్ టేకర్ బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తునందు పసిబిడ్డల వలె, మీరు క్రీస్తునందు పసిబిడ్డల వలె, మనుషుల వలె, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలు వీళ్ళు అంటే ఇప్పుడు ఈయన అక్కడ కొత్తగా సంఘంలోకి చేర్చబడిన వాళ్ళను చాలా లిమిటెడ్ వెర్షన్, చాలా తక్కువ స్థాయి ఉంటుంది. వాళ్ళని నువ్వు పెద్ద స్థాయిలో ముదురులు అయిపోయిన వాళ్ళతో ట్రీట్ చేసిన విధంగా ట్రీట్ చేయటానికి లేదు. వీళ్ళు చాలా చిన్నవాళ్ళు. ఈ చిన్న పసి బిడ్డలు, పసి అన్నాడు చూడండి, పసి బిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము పోయినందున పాలతోనే, మళ్ళీ పాలు అనగానే పాలన్నం అనుకోకండి, పాలతోనే పెంచితిని, అన్నంతో కానీ మిమ్మల్ని పెంచలేదు. పాలు ప్లస్ అన్నము కలిపి అన్నం పుట్టిస్తాం. అంతకు ముందంతా పాల దశ. అంటే దీన్ని ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే పాలు తాగే దశ, ఈ పాలు తాగే దశలో మనం మన పిల్లల్ని పెంచాలి, పెంచుతున్నాం. మరి ఇలాంటి వాళ్ళని పెంచటానికి నీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? అందరినీ ఒకటే తాటి మీదకి తీసుకొచ్చేసి, ఎందుకంటే దీంట్లో మందలో కొత్తగా పుట్టినవి ఉంటాయి, ఆల్రెడీ ముదురులు అయిపోయినవి ఉంటాయి. వాటి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు దీనికి ఈ మందలో కొత్తగా జాయిన్ అయిన, కొత్తగా పుట్టిన శిశువు లాంటి, పసిపిడ్డ లాంటి వాటికి ఎడల నీకు ఏదైనా స్పెషల్ కేర్ ఉందా? ఆ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్, అలాగే వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఏదైనా పర్టికులర్గా నీకు దాని మీద ఒక నిర్దిష్టమైన వ్యవహారం ఉందా? ఒక గొర్రెలు కాపరి ఆ మందను దగ్గర పెట్టుకుని ఎత్తుకుంటాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఎత్తుకుంటాడు. అప్పుడు మిగిలిన గొర్రెలు, ఇంతకాలం నుంచి ఈయనతో తిరుగుతున్నాను, నన్ను ఎప్పుడైనా ఎత్తుకున్నాడు అనుకుంటుందా? అనుకోదండి. ఎందుకంటే అవి నడవగలవు, ఇవి నడవలేదు. చిన్నది కనుక నడవలేదు.
లేదండి గుండెలకు హత్తుకుంటున్నాడండి, చాలా దగ్గరకు తీసుకుంటున్నాడు అని ఇలాంటి నెరేషన్, ఇలాంటి స్వభావం ఆ గొర్రెలకు ఉండవు. అవి ఎత్తుకున్నారని ఏం బాధపడదు. యాజ్ యూజువల్ గొర్రెల కాపరి తన స్వరాన్ని వింటాయి, దగ్గరకొస్తాయి. తన స్వరాన్ని వినగానే అవి స్పందిస్తాయి. అందరిలాగే అన్ని గొర్రెలు కూడా కాపరి యొక్క స్వరాన్ని వినగలుగుతాయి, గుర్తుపట్టగలుగుతాయి, స్పందించగలుగుతాయి. ఈ దశలో ఉన్న వాటిల్ని, ఈ రకాలుగా ఉన్న వాటిల్ని పెంచే విధానంలో ఆ గొర్రె పుట్టగానే ఇలా వాలిపోతుంది. యజమానుడు ఎలా ఎత్తుకోగానే అది చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది. అందుకని మీరు ఇందాక ఆ వచనాలలో చూడగలిగితే తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొనును, మోయును ఆనించుకొనును. ఆంచుకోవటం అంటే ఇలా వాలు అనగానే ఇలా వాలిపోతుంది. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా, అంటే పాలిచ్చే వాటిల్ని ట్రీట్ చేసే విధానం వేరుంటుంది. మరీ చిన్నగా ఉన్న వాటిల్ని రొమ్మున ఆనించుకోవటం వేరుగా ఉంటుంది. ఈ నెరేషన్, ఈ పద్ధతి, ఈ విధానం, దీన్ని చూడగలిగితే దేవుడు ఇంత 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 చక్కగా, ఇంత విధానంతో నిజంగా వీటిలన్నిటిని కూడా సంరక్షిస్తాడా అని అంటే ఎస్, ఖచ్చితంగా వీటిలన్నిటి విషయాల్లో కూడా చాలా సంరక్షణ కలిగి ఉంటాడు దేవుడు. మనం ఈ విషయంలో మన పిల్లల విషయంలో ఎలాంటి చిన్న పిల్లలు అనగానే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ఆ చిన్న దశలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను నువ్వు ఆంచుకోవాలి అంటే, ఆంచుకోవటం అంటే ఎలా? ఏ రకంగా ఆంచుకోవటం? శరీర సంబంధంగా కాదు, వారి ఆత్మీయ దశలో మనం చూపించే విధానం, మనం వాళ్ళకి దగ్గరయ్యే విధానం, ఏం పర్వాలేదు నేను ఉన్నాను కదా అని ఒక భరోసా ఇచ్చే విధానం, అది చాలా అవసరం. అది చాలా అంటే చాలా అవసరం ప్రియులారా. కనుక ఈ చెప్పబడిన ఈ అంశాల వెనకాల తల్లిదండ్రుల పాత్రల లేనప్పుడు ఒక కేర్ టేకర్ పాత్ర దేవుడు తీసుకున్నప్పుడు వాటిని ఎలా సంరక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడో అనే విషయాన్ని ఆంచుకుని, కౌగలించుకుని, దగ్గర పెట్టుకుని, ఆ బరువును మోస్తూ మన పిల్లల ఎడల ఏకంగా యేసుక్రీస్తు వారు నా గొర్రెలను నీకిస్తున్నాను, వాటిని నువ్వు మేపాలి అంటాడు. వాటిని నువ్వు రక్షించాలి, వాటిని నువ్వు సంరక్షించాలి అని అంటాడు. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు. ఈ పదజాలాలను మనం గుర్తుపట్టగలిగితే క్రీస్తు వారికి సంబంధించిన అన్నీ కూడా, ఆ బాధ్యత అంతా కూడా మనకు అప్పగించబడింది అని మనం గుర్తించి ఈ విధానంలో ఆ జీవులు ఎవరిని ఆసరాగా పెట్టుకుని వెళ్తున్నాయో
మనం ఒకసారి చూసుకోగలిగితే, వాటికి భరోసా ఇస్తున్నది దేవుడే అన్న సంగతిని గుర్తించుకోగలిగితే, ముందుకెళ్ళటానికి చాలా చక్కటి సందర్భాలు మనకి ఉంటాయి. అట్టి సందర్భాలను మరి కూలంకషంగా కొన్ని జంతువులను అవి వాటి పిల్లల విధానంలో అవి కనకపోయినా, అవి మరి తల్లిదండ్రులు లేకపోయినా అవి ఎలా ఉన్నాయి, దేని మీద ఆధారపడి ఉన్నాయి, అలాగే తమకు కాని వాటిల్లైనా అవి ఎలా సంరక్షిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుని ముందుకెళ్ళి ఆ దేవుని యొక్క లక్షణాలను మనకన్నా ఎక్కువగా ప్రకృతిలో ఉన్న జీవులలో పెట్టటం, దాన్ని మనం చూడాలి అనుకోవటం, దాని ద్వారా మనం తెలుసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి అనే ఆయన సంకల్పాన్ని మనం కొద్దిగా నేర్చుకుని వంట పట్టించుకుంటే మనం మన పిల్లల విషయంలో చాలా గొప్ప చేసిన వాళ్ళగా అవుతాము. అట్టి విధానాన్ని మనం కూడా నేర్చుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతుంది కనుక అట్టి అవకాశాన్ని మరి రాబోయే వీక్స్లో మీకు బైబిల్ స్కూల్ గ్రూప్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత దాంట్లో ఉన్న కంటెంట్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇట్టి చక్కటి సందర్భాలకు దేవుడు మనం మాట్లాడుకోవటానికి టీచర్స్గా మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పించుకుంటూ ప్రార్థనతో మరి ఈ సెషన్ మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న దేవ, మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమ, తండ్రిగా, తల్లిగా, సంరక్షకుడిగా, ఎన్నో రకాలైన బాధ్యతలు మా ఎడల మీరు చూపిస్తున్న విధానం మమ్మలను ఆకర్షింపజేస్తుంది. మా పిల్లలను మేము ఎంతగా మరి భద్రపరుచుకోవాలో, సంరక్షించాలనే విషయం మాకు తెలియపరుస్తుంది. ఈ విధానంలో మేము ముందుకెళ్ళుచుండగా మాకు కావలసిన చక్కటి జ్ఞానాన్ని మాకు అందించండి. తద్వారా మా పిల్లలను మీ భయభక్తుల్లో పెంచడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇట్టి అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుని మీ భయభక్తుల్లో పెంచగలిగే చక్కటి అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకునేలాగున మా విధి విధానాలు ఉండగలిగే భాగ్యాన్ని టీచర్స్ అయిన వారు అందరూ కూడా ఈ తాత్పర్యాన్ని తెలుసుకుని ముందుకెళ్ళగలిగే చక్కటి ఆలోచన ధోరణి వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాం. మీరే మాతో ఉండండి. ఎల్లవేళలా మీ అందు మేము ఆనందించగలిగే పరిస్థితులు మాకు అనుగ్రహించమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.